యూజువల్‌గా మనకేదైనా హెల్త్ ఇష్యూ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వెళ్లి డాక్టర్ ఇదిగో నా పరిస్థితి ఇది. ఎందుకు అసలు నాకు ఇలా అయింది అని అడుగుతూ ఉంటాం. అడిగినప్పుడు వారు ఏం చెప్తారు? ఇదిగమ్మా పలానా ఇన్ఫెక్షన్ అయింది, లేకపోతే పలానా అలర్జీ, లేకపోతే పలానా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ అని చెప్పేసి మనకు ఒక రీజనింగ్ ఇస్తూ ఉంటారు. మెడిసిన్ రాస్తారు. అయితే ఇక్కడ దావీదు భక్తుడు కూడా ఒక రీజనింగ్ ఇస్తున్నాడు. ఏంటి హెల్త్ ఇష్యూస్‌కి లేకపోతే అనారోగ్య సమస్యలకి, రోగాలకి కారణం ఏంటి అంటే దావీదు గారు కూడా ఒక రీజన్ ఇస్తున్నారు. ఏంటంటే నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరంను విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ మనకి చదువుతుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే పాపం వల్ల రోగం వస్తుంది అని, మన మూర్ఖత వల్ల రోగం వస్తుంది అని. ఇంకొక మాట చదువుతుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుని కోపం వల్ల కూడా మన శరీరంలో అనారోగ్య సమస్యలు వస్తాయంట. మరి మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. మన జీవితంలో, మన నడవడికలో, మన మాటల్లో, మన చేతల్లో దేవుణ్ణి ఆయాసపరిచే మాటలు ఉన్నాయా? దేవుణ్ణి ఆయాసపరిచే బిహేవియర్ మనలో ఉందా? దేవునికి కోపం రేపే బిహేవియర్ మనలో ఉందా? అలా అని అన్ని రోగాలు మనం పాపం చేస్తేనే వచ్చినాయి అని చెప్పలేం. కానీ మ్యాక్సిమం డిసీజెస్, మ్యాక్సిమం టైమ్ మనకి మన మీదకి వచ్చే రోగాలు మనం చేసే పాపాల వల్లే మన మీదకి వస్తాయి. మరి బైబిల్లో దేవుడు అంటాడు కదా, ఎవడైతే నా ఆలయాన్ని పాడు చేస్తాడో వాడి దేహాన్ని నేను పాడు చేస్తానని దేవుడు అక్కడ మాట్లాడతాడు. అంటే ఏంటి? ఆయన ఆలయం అంటే మన శరీరం, మన శరీరమే ఆయన ఆలయము. ఆ ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో దేవుడు దానికి ఒప్పుకోడంట. దేవుడు ఆ శరీరం మీద దేవుడు మనకి రైట్ ఇవ్వలేదు. దాన్ని పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి, దాన్ని హెల్దీగా మనం కాపాడుకోవాలి, దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అలా కాని పక్షంలో దేవుడు ఆ శరీరాన్ని పాడు చేస్తానని బైబిల్లో ఉంటుందండి. మరి నీవు కూడా నీ శరీరాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? ఆ వ్యసనాలు, ఒక స్మోకింగ్ అయితేనేంటి, ఆల్కహాల్ అయితేనేంటి, చూయింగ్ అయితేనేంటి, ఏవైతే వ్యసనాలండి మేము ఓపీలో చూస్తూ ఉంటాము. ఓరల్ అల్సర్స్ తోటి పైన లోపలంతా అల్సర్స్ తోటి వస్తుంటారు. ఫీమేల్సే, ఆడవారే ఏంటమ్మా, మేల్స్ ఉంటారనుకోండి, అఫ్కోర్స్ అది వారు వస్తూనే ఉంటారు. కానీ ఫీమేల్స్ కూడా ఏంటమ్మా ఎందుకు అంటే, అమ్మ నాకు చుట్ట తిరగదిప్పి కాల్చే అలవాటు ఉంది, దానివల్ల ఇలా వస్తుందమ్మా, ఇప్పుడు చాలా బాధ అనుభవిస్తున్నాను, తినలేకపోతున్నాను, ఏది నేను సరిగ్గా తినలేకపోతున్నాను అని చెప్పేసి వారు చెప్తూ ఉంటారు. నిజంగా మనం చేసే పాపాలే, మనం చేసే వ్యసనాల వల్లే మన మీదకి ఎన్నో రోగాలు వస్తూ ఉంటాయి. మరి పరీక్షించుకోవాలి ఒకసారి మనం. ఆయన ఆయాసపరిచే బిహేవియరు, క్యారెక్టరు, మాటలు, చూపులు, ఒక వ్యభిచారపు తలంపులు, లేకపోతే ఒక డబల్ మీనింగ్ మాటలు మనం మాట్లాడుతున్నావేమో. ఇక రకరకాలండి. ఆయన ఆయాసపరిచేవి చాలా ఉంటాయి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. మరి ఆ పరిశుద్ధతని మనం ఎప్పుడు మీట్ అవ్వలేము. మరి మీట్ అవ్వనప్పుడు అట్లీస్ట్ మనం ట్రై చేయాలి కదా పరిశుద్ధంగా ఉండడానికి. ఆ ఉండాలి అంటే చాలా కష్టం, ఆబ్వియస్లీ చాలా కష్టం. కానీ ఉంటేనే నీవు ఆరోగ్యంగా ఉంటావని ఇక్కడ దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు. ఆయన కోపం వల్ల మనకి అనారోగ్యం వస్తుందంట. ఇంకా మన మూర్ఖత వల్ల కూడా మనకి గాయాలు స్రవిస్తూనే ఉంటాయండి. మాయని గాయాలంట, అంటే మానని గాయాలు. అంటే వచ్చిన రోగము అది చిన్న వయసే, నీది చిన్న వయసే, కానీ ఒక మానిపోని రోగము, తగ్గిపోని రోగం, ఒక రెసిస్టెంట్ రిఫ్రాక్టరీ కేసులో ఉంటుంది. మరి ఎందుకంటావు? అది నీ మూర్ఖత. నీవు చెప్పిన మాట వినవు. నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటున్నావేమో. మరి అలా అన్నప్పుడు మరలా ఇదైపోయేది ఎవరు? మరలా బాధపడేది ఎవరు? మొత్తం నీవే కదా తిరిగి. మరి నీ మూర్ఖత చొప్పునే నీకు రోగం వస్తుందని ఒకసారి నువ్వు గ్రహించాలి. నీ యొక్క పాపం వల్ల, నీ యొక్క శాపం వల్ల నీ మీదకి ఈ యొక్క శాపాలు వస్తున్నాయని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు మోకాళ్ళు ఉనాలి. మోకాలుని, దేవా నన్ను క్షమించు, ఈ శరీరం నీ సొత్తయ్యా, నీవు మాత్రమే నన్ను స్వస్థపరచయ్యా, నేను నీ కొరకు బ్రతుకుతాను, ఈ చెడు వ్యసనాలు తీసేసుకుంటాను, ఈ చెడు ఆలోచనలు తీసేసుకుంటాను, ఈ వ్యభిచార పాపం నుంచి నేను దూరంగా పారిపోతాను దేవా, నాకైతే ఆరోగ్యం ఇవ్వు, నేను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను, నీ నామానికి మహిమార్థంగా నేను ఉంటాను, నేను నీకు కోపం తెచ్చే పనులు నేను చేయను, అట్లీస్ట్ ఐ విల్ ట్రై లార్డ్ అని నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనసు విప్పి గోజాడతావో, ఆయన సన్నిధిలో నువ్వు అడుగుతావో,
తప్పక ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు. ఎందుకంటే ఆయన మన కొరకు సిలువలో బలియాగమైన దేవుడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది కనుక ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా ఆయన దగ్గర మోకాలుని ప్రార్థిస్తావో దేవుడు తప్పక నీ మొర ఆలకిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. నీ మూర్ఖతను నువ్వు తీసివేసుకున్న రోజున నీ మానని గాయాలు మానిపోతాయి, నీ తగ్గని రోగం తగ్గిపోతుంది. ఒక శ్రమల్లో ఉన్న నీవు మరలా ఆనందిస్తావు, ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు ఎంతో దేవుణ్ణి స్తుతిస్తావు కనుక దేవుని దగ్గరికి వెళ్ళు, నీ పాపాన్ని మానుకో, నీ మూర్ఖతను పక్కన పెట్టు. దేవుడిని తప్పక స్వస్థపరుస్తాడు. నమ్ము, ప్రార్థించు. దేవుని జీవితంలో గొప్ప కార్యం చేయనుగాక. ఆమేన్.